నోటిఫికేషన్తో మేము చేస్తాను. సో ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి CSIR సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ నుండి వచ్చింది నోటిఫికేషన్. సో ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్కి రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు డేట్ 3rd July 2026 వచ్చిన నోటిఫికేషన్కి. సో పోస్ట్ నేమ్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ అసోసియేట్ 1. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 3 వేకెన్సీస్ ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 35 years లోపు ముందు అప్లై చేసుకోవచ్చు. 31,000 శాలరీ వస్తుంది. దాంతో పాటు HRA కూడా వస్తుంది, హోమ్ రెంట్ అలవెన్సెస్. ఎవరికి వస్తుందంటే హోమ్ రెంట్ అలవెన్సెస్ CSIR, UGC, నెట్, గేట్ ఇలాంటి వాటితో ఎవరన్నా క్వాలిఫై ఉంటే వాళ్ళకి వస్తుందని చెప్తారు. సో కిందకి స్క్రోల్ చేస్తే క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి MSc ఇన్ జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అడుగు. జువాలజీ కానీ, బాటనీ కానీ, కెమిస్ట్రీ కానీ లో ఏది మీరు కంప్లీట్ చేసినా సరే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తాను. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఏదన్నా రీసెర్చ్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే, ఫుడ్ సేఫ్టీ రిలేటెడ్ అంటే మీకు యూజ్ అవుతుందని చెప్తాను. కాకపోతే ఇదేమి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కాదు కాబట్టి మీరు ఇగ్నోర్ చేసేయచ్చు. సో మీరు ఒకవేళ గేట్ స్కోర్ లేకపోయినప్పటికీ మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు 25,000 ప్లస్ HRA ప్రొవైడ్ చేస్తారు. సో గేట్ ఉంటే 31,000 వస్తుంది అని చెప్తారు. గేట్ ఆర్ అదర్ రిలేటెడ్ ఏమన్నా సరే 31,000 వస్తుంది అని చెప్తారు. సో ఈ నోటిఫికేషన్కి మీకు ఎగ్జామ్ ఏముండదు, అప్లికేషన్ ఫీజు కూడా ఏముండదు. కాబట్టి మీకు క్వాలిఫికేషన్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవడానికి మాత్రం ట్రై చేయండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ని చూసి షార్ట్ లిస్టింగ్ చేస్తారు. షార్ట్ లిస్టింగ్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ తీసి దాన్ని బట్టి మీకు పోస్టింగ్ ఇచ్చేస్తారని చెప్తున్నారు. సో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కాదు, ఇది ఒక కాంట్రాక్చువల్ బేసిస్. మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 12/7/2026 అంటే 12th July లోపు మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఎలా అప్లై చేయాలి అని అంటే ఇక్కడ చూడొచ్చు, ఈ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీ ఈమెయిల్, ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అవ్వండి. అవ్విన తర్వాత లాగిన్ అయిపోయి మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని దానిలో ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీరు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, మార్క్ షీట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే కాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, గేట్ స్కోర్ రిలేటెడ్ సర్టిఫికేట్ ఇవన్నింటినీ కూడా సబ్మిట్ చేయండి. సో మొత్తం ఒకసారి క్లియర్గా చూసుకున్న తర్వాత సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసి వెయిట్ చేయండి, మీకు మెయిల్ త్రూగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే తర్వాత మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.